కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేసిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జోగి రమేష్ మండిపడ్డారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచక పర్వం చూసి ప్రజాస్వామికవాదులు నివ్వెరపోతున్నారని ఆయన తెలిపారు. అధికార దుర్వినియోగంతో మున్సిపాలిటీలో మెజార్టీ లేకపోయినా సరే గద్దెనెక్కాలని తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు దాడులతో దిగజాడు రాజకీయం చేస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ చెప్పారు. ఏ విధంగా అరాచకాలకు ఒడిగట్టారో, అక్రమాలకు ఒడిగట్టారో, దౌర్జన్యాలు చేసి ఏ విధంగా గెలిచారో, గెలవాలని చూస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. విస్తుపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. చెప్పేదేమో ఒక మాట, చంద్రబాబు నాయుడు చేసేదేమో చంద్రబాబు నాయుడు చెప్తాడు, తీపి తీపి కబుర్లు చెప్తాడు. తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే పదవులని విడనాడి మా పార్టీలో చేరాలని చెప్తారు. కానీ ఈరోజు నువ్వు చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూని చేయట్లేదా? చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు. అసలు ఈ ఉప ఎన్నికలతో, ఈ మున్సిపల్ ఎన్నికలతో, ఈ కార్పొరేషన్ ఎన్నికలతో మీ కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధం ఉందా? మీకు ఏ కార్పొరేషన్లో అయినా సరే మెజారిటీ ఉందా? ఏ మున్సిపాలిటీలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మెజారిటీ ఉందా? అసలు కార్పొరేటర్లు లేరు, కౌన్సిలర్లు లేరు. మీరు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా.